హాయ్ అండి, నమస్తే. ఇంతకుముందు మనం శాతవాహనులకు సంబంధించి చారిత్రక ఆధారాలు చూసాం. అలాగే వారి యొక్క జన్మస్థానం గురించి చరిత్రకారుల్లో ఉన్న భిన్నాభిప్రాయాల గురించి చూసాం. అలాగే వారి యొక్క రాజధానుల గురించి చూసాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం శాతవాహనుల కాలంలో పరిపాలించినటువంటి రాజుల గురించి చూద్దాం. ఇందులో మనం శాతవాహనులని తొలి శాతవాహనులుగాను అలాగే మలి శాతవాహనులుగాను చూడాలి. తొలి శాతవాహనులు అంటే శ్రీముఖ శాతకర్ణి, అంటే మొదటి రాజు అయినటువంటి శ్రీముఖ శాతకర్ణి దగ్గర నుంచి 17వ రాజు అయినటువంటి హాలుడి వరకు కూడా మనం తొలి శాతవాహనులుగా చెప్పుకోవచ్చు. అలాగే 18 నుంచి 30 వరకు, 18వ చక్రవర్తి నుంచి 30వ చక్రవర్తి వరకు అయినటువంటి శాతవాహనులను మలి శాతవాహనులుగా చెప్పచ్చు. మనం ముందు చూసుకున్నాం కదండి, 30 మంది చక్రవర్తులు 456 సంవత్సరాల పాటు ఆంధ్రదేశాన్ని అవిచ్ఛిన్నంగా పరిపాలించారని. అందులో మొదటి 17 మంది తొలి శాతవాహనులు, తర్వాతి వారు మలి శాతవాహనులు. సో ఈ 30 మందిలో కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ దృష్ట్యా చాలా అతి ముఖ్యమైన రాజుల గురించి మాత్రం చూస్తామండి. సో అందులో భాగంగా తొలి శాతవాహనంలో మొదటి వ్యక్తి శ్రీముఖ శాతకర్ణి. ఈయన గురించి చూస్తే శాతవాహన రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి శ్రీముఖ శాతకర్ణి. అలాగే కోటిలింగాలను రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. ఈయన కోటిలింగాలని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. దీనికి గల ఆధారాలు చూస్తే కోటిలింగాల్లో 8 వెండి నాణేలు లభించాయండి. కోటిలింగాల్లో 8 వెండి నాణేలు లభించడం, వాటి మీద చిముక, చిముకుడు, సిముక అనేటువంటి పేర్లు వాటి మీద ఉండడం కారణం చేత ఇవి శ్రీముఖ శాతకర్ణికి సంబంధించినవిగా చెప్తారు. అలాగే మెదక్ జిల్లాలో కూడా కొండాపూర్లో వెండి నాణేలు లభించాయి. సో ఇవి కూడా శ్రీముఖ శాతకర్ణి కాలానికి సంబంధించినవిగా చరిత్రకారులు పేర్కొనడం జరిగింది. ఓకేనా అండి. సో ఈ వెండి నాణ్యాల గురించి కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందండి. చిముక, సిముకుడు, షిముక అనే పదాలు దేనికి సంబంధించినవి అని చెప్పి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఆప్షన్స్లో మీకు వరి ధాన్యాలని, అలాగే వెండి నాణ్యాలని, అలా ఇంకా ఆప్షన్స్ ఇస్తారు. చూసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఓకేనా. సో అలాగే చూస్తే ఇతను శ్రీముఖ శాతకర్ణి అశోక చక్రవర్తికి సమకాలీకుడు. ఆయన దగ్గర నుంచి ఒక ఒప్పందం ప్రకారం స్వాతంత్రం పొందినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఓకేనా అండి. సో ఈ శాతవాహనుల స్వేచ్ఛను గుర్తించి ఒక ఒప్పందం ప్రకారం అశోకుడు వీరికి స్వాతంత్రం ప్రకటించడం జరిగింది. అది ఒప్పందం ఏంటంటే శాతవాహనుల పరిపాలనలో అశోకుడి యొక్క సహకారం ఉంటుంది. అలాగే తన పరిపాలనకు, అంటే అశోకుడి పరిపాలనకు శాతవాహనుల సహాయం ఉండేటట్లుగా ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే ఇద్దరికీ ప్రయోజనం ఉండేలాగా చేసుకుని ఒప్పందం ప్రకారం అశోకుడు వీళ్ళకి స్వాతంత్రం ఇచ్చాడనమాట. అంతేగాక ఈ శ్రీముఖ శాతకర్ణికి ఆయన యొక్క గొప్పతనాన్ని గుర్తించినటువంటి అశోకుడు రాయ లేదా రాణా అనే బిరుదుని ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి? శ్రీముఖ శాతకర్ణికి. రాయ లేదా రాణా అనే బిరుదులు శ్రీముఖ శాతకర్ణికి ఎవరిచ్చారంటే అశోకుడు ఇచ్చాడనమాట. అలాగే అశోకుడి 13వ శిలాశాసనంలో ఈ శాతవాహనులు తమకు హితులుగా పేర్కొనడం జరిగింది. ఈ అశోకుడి యొక్క 13వ శిలాశాసనం ఎప్పుడు వేశాడండి? కళింగ యుద్ధం తర్వాత 13వ శిలాశాసనం వేయించాడు అశోకుడు. అందులో శాతవాహను గురించి తమకు హితులుగా వర్ణించడం జరిగింది. అలాగే శ్రీముఖ శాతకర్ణి గురించి చూస్తే మొదటగా జైన మతాన్ని ఆదరించి బాగా అభివృద్ధి చేశాడు. జైన సన్యాసులకు కావలసినటువంటి వసతులు కల్పించడం, వారి మతాభివృద్ధికి కృషి చేయడం జరిగిందనమాట. దాని తర్వాత అశోకుడితో ఉన్నటువంటి మంచి సంబంధాల వలన బౌద్ధ మతాన్ని కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఓకేనా. మొదట్లో జైన మతాన్ని బాగా అభివృద్ధి చేసి వారి జైన సన్యాసులు కావాల్సిన వసతులు అన్నీ కల్పించి బాగా చూసుకున్నాడు జైన మతస్థుల్ని. తర్వాత కాలంలో ఈయనకి ముందు ఉన్నటువంటి అశోకుడితో ఉన్నటువంటి మంచి సంబంధాల వలన అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు కాబట్టి ఈయన కూడా తన రాజ్యంలో బౌద్ధ మతానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అలాగే ఈయన స్వతహాగా హిందూ మతస్థుడు కాబట్టి, శ్రీముఖ శాతకర్ణి హిందూ మతస్థుడు కాబట్టి వైదిక మతాన్ని కూడా ప్రోత్సహించాడు.
ఓకేనా. వైదిక మతాన్ని కూడా ప్రోత్సహించాడు. సో ఈ వైదిక మతాన్ని ఎప్పుడైతే ఈయన ప్రోత్సహించడం ప్రారంభించాడో అప్పుడు జైన సన్యాసులకి విరోధి అయిపోయాడు. తర్వాత కాలంలో జైన సన్యాసుల చేతిలో కూడా చనిపోతాడు. తర్వాత చూసుకుంటే ఈయన శ్రీముఖ శాతకర్ణి దూరదృష్టితో ఆలోచించి, ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా మౌర్యులతో విభేదాలు ఉంటే, ఇప్పుడు అశోకుడు ఉన్నాడు, మంచి సంబంధాలే ఉన్నాయి, కానీ ఒకవేళ వచ్చే కాలంలో ఏదైనా పడకపోతే, వాళ్ళకి వీళ్ళకి పడకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో అని ఊహించి అశోకుడి దగ్గర సామంతులుగా ఉన్న ఇతర రాజ్యాలతో యుద్ధాలకు వెళ్ళి వాళ్ళని ఓడించి వాళ్ళ కుమార్తెలను ఈ శ్రీముఖ శాతకర్ణి కుమారుడికి ఇచ్చి వివాహం చేయడం కూడా జరిగింది. అందులో చూసుకుంటే మౌర్యులకు సామంతంగా మహారాష్ట్ర ప్రాంతంలో ఈ త్రైనకైరవ అనేటువంటి వాడు ఉంటారు. రధిక వంశస్థుడు. ఈ రధిక వంశస్థుడు ఎవరు? త్రైనకైరవ అయిన రధిక వంశస్థుడైనటువంటి త్రైనకైరవ మహారాష్ట్ర ప్రాంతంలో ఉంటే అతని మీదికి శ్రీముఖ శాతకర్ణి దండయాత్రకి వెళ్ళి అతన్ని ఓడించి ఆయన కుమార్తె అయినటువంటి దేవీ నాగానికని మొదటి శాతకర్ణికి ఇచ్చి వివాహం చేయిస్తాడనమాట. మొదటి శాతకర్ణి శ్రీముఖ శాతకర్ణి యొక్క కొడుకు కాబట్టి ఈ త్రైనకైరవ యొక్క కుమార్తెని అయినటువంటి దేవీ నాగానికను మొదటి శాతకర్ణికి ఇచ్చి వివాహం చేయిస్తాడు దూరదృష్టితో ఆలోచించి. తర్వాత మౌర్యుల భాష ప్రాకృతం కాబట్టి ఆ ప్రాకృతాన్ని తన రాజ్యంలో కూడా అధికార భాషగా చేయడం జరిగింది. ఎవరు? శ్రీముఖ శాతకర్ణి మౌర్యుల భాష అయినటువంటి ప్రాకృతాన్ని తన రాజ్యంలో కూడా అధికార భాషగా చేశాడు. ఇతని కాలంలో అధికారిక చిహ్నం సూర్యుడు. తర్వాత ముందు చెప్పుకున్నాం కదండి, జైన సన్యాసుల చేతిలో చంపబడ్డాడని. కారణం వాళ్ళకి వ్యతిరేకంగా వైదిక మతాన్ని ఆదరించడం ద్వారా వాళ్ళకి వ్యతిరేకుడైపోయి ఒకానొక సమయంలో జైన సన్యాసులు ఈ శ్రీముఖ శాతకర్ణిని చంపేస్తారు. తర్వాత శ్రీముఖ శాతకర్ణి మరణించిన తర్వాత తన కొడుకైనటువంటి మొదటి శాతకర్ణి అధికారంలోకి రాలేదు. కారణం కొంతకాలం యువరాజుగా ఉండాలని అనుకుని ఆయన తండ్రి మరణం తర్వాత రాజ్యాధికారం తీసుకోకుండా తన చిన్నాయన అంటాం కదండి, తండ్రి యొక్క సోదరుడిని, అంటే శ్రీముఖ శాతకర్ణి యొక్క సోదరుడు కృష్ణుడు లేదా కన్హుడు అంటారు, ఆయన అధికారంలోకి వచ్చాడనమాట. ఆయన అధికారంలోకి వచ్చాడు శ్రీముఖ శాతకర్ణి తర్వాత కృష్ణుడు లేదా కన్హుడు ఈయన గురించి చూస్తే, ఈయన శ్రీముఖ శాతకర్ణికి సోదరుడు, శాతవాహన రాజుల్లో రెండో చక్రవర్తి. అలాగే ఈయన ధర్మ మహామాత్యుడిని నియమించడం జరిగింది. ధర్మ మహామాత్యుడు అంటే ఆంధ్రప్రదేశ్లో ధర్మ ప్రచారాల కోసం దక్షిణ భారతదేశంలో ధర్మ మహామాత్యుడిని కన్హుడు నియమించాడు. దీనికి ప్రేరణ ఏంటంటే, ఉత్తర భారతదేశంలో అశోకుడు ధర్మ మహామాత్యుడిని అది వరకే నియమించి ఉన్నాడనమాట. ధర్మ ప్రచారాల కోసం ధర్మ మహాత్ముని నియమించారు. సో దాన్ని ప్రేరణగా తీసుకుని దక్షిణ భారతదేశంలో కన్హుడు ధర్మ మహామాత్యుడిని నియమించడం జరిగింది. అలాగే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ధర్మ మహామాత్యుడిని ఆయన నియమించాడు. ఆయన పేరే రామిరెడ్డి. ఈయన తారక రామారావు యొక్క ఫ్రెండ్ అనమాట. ఆయన స్నేహితుడైనటువంటి రామిరెడ్డిని నందమూరి తారక రామారావు గారు ధర్మ మహాత్ముడిగా నియమించడం జరిగింది. కారణం అప్పట్లో అవినీతిని నిరోధించడానికి నియమించడం అనమాట ఆయన. సో ఉత్తర భారతదేశంలో చూసుకుంటే అశోకుడు, దక్షిణ భారతదేశంలో చూసుకుంటే కన్హుడు, అలాగే అంతర్రాష్ట్రం ఏర్పడిన తర్వాత చూసుకుంటే నందమూరి తారక రామారావు గారు, వీళ్ళు ధర్మ మహామాత్యులు నియమించడం జరిగింది. అలాగే నాసిక్, కన్వేరి కేవ్స్ను కూడా తవ్వించాడు కన్హుడు. ఇవి మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్నటువంటి నాసిక్ అలాగే కన్వేరి కేవ్స్ని తవ్వించడం జరిగింది. అలాగే ఇతని కాలంలోనే భాగవత మతం లేదా వసుదేవ మతం దక్షిణ భారతదేశంలోకి ఎంటర్ అయిందనమాట.
ఈయన కాలంలోనే భాగవత మతం లేదా వసుదేవ మతం అనేది ఈ ఉత్తర భారతదేశంలో ఇదివరకే ఉండేది, దక్షిణ భారతదేశంలోకి కన్హుడు కాలంలోనే వచ్చిందనమాట. ఈ భాగవత మతం అనేది లేదా వసుదేవ మతం అనేది కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తుంది. అలాగే చరిత్ర ఆధారంగా చూసుకుంటే ఇతని మొదటిగా పేరు కన్హుడు అయినప్పటికీ, ఈయన కృష్ణుడిని కూడా ఎందుకు అంటామంటే మొదటగా ఈయన పేరు కన్హుడు, తర్వాత కృష్ణుడిగా పేరు మార్చుకోవడం జరిగిందనమాట. సో అందువలన ఈయనకి 2 పేర్లు ఉన్నాయి, కన్హుడు లేదా కృష్ణుడు. అలాగే ఈయన తర్వాత శ్రీముఖ శాతకర్ణి యొక్క కుమారుడైనటువంటి మొదటి శాతకర్ణి అధికారంలోకి వస్తారు. మొదటి శాతకర్ణి వచ్చేసి ఈ శాతవాహన చక్రవర్తుల్లో మూడో చక్రవర్తి. ఈయన ఉన్నప్పుడు కోటిలింగాల్లో రాజధానిగా చేసుకుని ఉన్నారు కదండి. ఇక్కడ మొదటి శాతకర్ణి ఉంటే కళింగ ప్రాంతంలో కారవేళ్ళు ఉన్నాడు. అలాగే ఇండో గ్రీక్ రాజ్యంలో మేనాండర్ ఉన్నారు. ఇవి కూడా మీకు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలండి. వీరి ఏ రాజులు పరిపాలిస్తున్నారో ఆ రాజులకు సమకాలీకులైన రాజులు చూసుకుంటే మీకు ఈజీగా అండర్స్టాండింగ్ అవుతుంది. ఓకేనా అండి. సో ఈయన మొదటి శాతకర్ణి మూడో చక్రవర్తి శాతవాహనుల రాజుల్లో. అలాగే శ్రీముఖ శాతకర్ణికి కుమారుడు. ఈయన్ని నిజమైన శాతవాహన చక్రవర్తిగా పేర్కొంటారు. ఎందుకంటే ఈయన దక్షిణ భారతదేశంలోనే కాక ఉత్తర భారతదేశంలో కూడా రాజ్యాన్ని విస్తరింపజేయాలని చాలా ప్రయత్నాలు చేసినటువంటి చక్రవర్తి అనమాట మొదటి శాతకర్ణి. ఈయన రాజ్యం అప్పటి వరకు దక్షిణ భారతదేశంలోనే ఉండేది. అలాగే ఉత్తర భారతదేశానికి కూడా వ్యాపింపజేయాలని చాలా కృషి చేశాడు మొదటి చక్రవర్తి, కానీ విఫలమయ్యాడు అనుకోండి. కానీ ఆ ప్రయత్నం చేసినందుకు గాను ఈయన నిజమైన శాతవాహన చక్రవర్తిగా పేర్కొంటారనమాట. అలాగే ఇతని విజయాలను గురించి ప్రస్తావించే శాసనం ఏదైనా ఉందంటే అది నానాఘాట్ శాసనం. అది తన భార్య అయినటువంటి దేవి నాగానిక వేయించింది. దేవి నాగానికి ఈయనకి ఏ విధంగా భార్య అయిందండి? ఈయన తండ్రి అయినటువంటి శ్రీముఖ శాతకర్ణి త్రైనకైరవ అనేటువంటి రాజుని, మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్నటువంటి రధిక వంశస్థుడైనటువంటి త్రైనకైరవ అనేటువంటి రాజుని ఓడించి ఆయన కుమార్తె అయినటువంటి దేవి నాగానికని తీసుకొచ్చి మొదటి శాతకర్ణికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. అది ఫ్యూచర్ ప్లాన్స్ని దృష్టిలో పెట్టుకొని. సో ఈ విధంగా ఇతనికి భార్య అయినటువంటి దేవి నాగానిక మొదటి శాతకర్ణి యొక్క విజయాలను గురించి వివరిస్తూ నానాఘాట్ శాసనం వేయిస్తుంది. అలాగే కారవేలుడు, ఇతనికి సమకాలీకుడైనటువంటి కళింగ రాజ్యంలో ఉన్న కారవేలుడు కూడా కొన్ని శాసనాలు వేయిస్తాడు. అవి హతిగుంప శాసనం అని, గుంటుపల్లి శాసనం అని మనం చారిత్రక ఆధారాల టాపిక్లో చూసాం కదండి. హతిగుంప శాసనం ఒరిస్సా ప్రాంతంలో వేయించాడు. అలాగే గుంటుపల్లి పశ్చిమ గోదావరి జిల్లా దగ్గర వేయించాడు గుంటుపల్లి. సో ఈ శాసనాల్లో కారవేలుడు మొదటి శాతకర్ణిని ఓడించినట్లుగా ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ఈయన గురించి చూస్తే అశ్వమేధ యాగం చేసినటువంటి మొట్టమొదటి చక్రవర్తి మొదటి శాతకర్ణి. అశ్వమేధ యాగం చేసినటువంటి మొదటి శాతకర్ణి. ఈ అశ్వమేధ యాగం చేస్తూ తన గుర్రాన్ని ఉత్తర భారతదేశం వైపు మళ్లించి, మీకు తెలుసు కదండి అశ్వమేధ యాగం అంటే గుర్రాన్ని చేసి దాన్ని వదిలేస్తారు. అది ఎంతవరకు వెళ్తే అంతవరకు భూమి అంతా తన రాజ్యంలోనే కలుపుకుంటారు కదండి. సో ఆ విధంగా అశ్వమేధ యాగం చేసి తన గుర్రాన్ని ఉత్తర భారతదేశం వైపు మళ్లించడం జరిగింది. అలా జరిగినప్పుడు గుర్రం వచ్చేసి కళింగ రాజ్యంలో ఎంటర్ అవుతుంది. దానికి ఊరుకొని కారవేలుడు అక్కడ ఉన్నాడు కదండి. కారవేలుడు అది సహించక ఈ మొదటి శాతకర్ణి మీద యుద్ధానికి రావడం, మొదటి శాతకర్ణిని ఓడించడం, అలాగే ఆ సందర్భంలోనే హతిగుంప శాసనం వేయించడం, గుంటుపల్లి శాసనం వేయించడం. గుంటుపల్లి శాసనంలో అతను ఏం మెన్షన్ చేశాడంటే గుంటుపల్లి దగ్గరకు వచ్చి అక్కడ గాడిదలతో భూమిని దున్నించడం జరిగింది. గాడిదలతో భూమిని దున్నించి మొదటి శాతకర్ణిని అవమానించినట్టుగా ఈ గుంటుపల్లి శాసనంలో పేర్కొంటాడు కారవేలుడు. ఓకేనా. సో అలాగే ఈయన చాలా యజ్ఞయాగాలు చేశాడు. అతని యజ్ఞయాగాలు ఇవన్నీ చేయడం వలన పురాణాల్లో ఇతనికి మల్లకర్ణి లేదా మహాకర్ణి అనే విధంగా ఈయన్ని పేర్కొంటారు, మొదటి శాతకర్ణిని. అలాగే ఈయన గజగుర్తుతో ఉన్నటువంటి నాణ్యాలు కూడా వేయించాడు. ఒకసారి చూడండి. ఈయన మూడో చక్రవర్తి, శ్రీముఖ శాతకర్ణి యొక్క కుమారుడు. ఇతన్ని నిజమైన శాతవాహన చక్రవర్తిగా పేర్కొంటారు. ఇతను
గురించి తెలిపే శాసనం నానాఘాట్ శాసనం. అది తన భార్య అయినటువంటి దేవి నాగానిక వేయిస్తుంది. అలాగే కారవేలుడు కూడా ఇతని సమకాలికుడైనటువంటి కారవేలుడు కూడా 2 శాసనాలు వేయిస్తాడు. హతిగుంప శాసనం, గుంటుపల్లి శాసనం. దాని తర్వాత ఈయన చేసినటువంటి యజ్ఞ యాగాల వలన ఈయనకి పురాణాల్లో మల్లకర్ణి లేదా మహాకర్ణి అనే బిరుదులు ఉన్నాయి. అలాగే ఈయన గజగుర్తుతో నాణ్యాలు కూడా వేయించాడనమాట. ఇది మొదటి శాతకర్ణికి సంబంధించి. దీని తర్వాత మనం రెండవ శాతకర్ణి గురించి చూద్దాం. రెండవ శాతకర్ణి గురించి చూస్తే ఈయన 4వ చక్రవర్తి శాతవాహన రాజుల్లో. ఓకేనా అండి. అలాగే మొదటి శాతకర్ణి ఇంతకు ముందు కాలంలో ఉత్తర భారతదేశంలో తన రాజ్యాన్ని విస్తరించడానికి శతవిధాలా ప్రయత్నించి సఫలీకృతుడు కాకుండా విఫలమైపోతాడని చూశాం కదా అండి. కానీ రెండవ శాతకర్ణి మొదటి శాతకర్ణి చేయాలనుకున్న దాన్ని చేసి చూపించాడు. ఉత్తర భారతదేశంలో రాజ్యాన్ని విస్తరించి సక్సెస్ అయ్యాడనమాట. మగధ రాజధాని అయినటువంటి పాటలీపుత్రని ఆక్రమించుకుంటాడు. అలాగే ఇతని పరిపాలనా కాలంలో ఉత్తర భారతదేశంలోకి రాజ్య విస్తరణ జరిగిందనమాట. ఇది పాటలీపుత్ర ఆక్రమణతో. అలాగే ఈయన సాంచీ స్తూపానికి దక్షిణ తోరణం కూడా నిర్మిస్తాడు. సాంచీ స్తూపానికి అశోకుడు మధ్యప్రదేశ్లో వేయించినటువంటి సాంచీ స్తూపం ఉంది. ఆ సాంచీ స్తూపానికి దక్షిణ తోరణాన్ని కట్టించింది ఎవరంటే రెండవ శాతకర్ణి. ఇంపార్టెంట్ అండి ఇది. సాంచీ స్తూపానికి దక్షిణ తోరణం కట్టించిన శాతవాహన చక్రవర్తి ఎవరు అంటే రెండవ శాతకర్ణి. అలాగే బౌద్ధ మతాన్ని కొంతవరకు బాగా పెంచి పోషించాడని చరిత్రపరంగా మనకు తెలుస్తుందన్నమాట. ఓకేనా అండి. సో ఇదండి ఇవాల్టి క్లాసు. ఇవాల్టి క్లాసులో మనం చూసింది వీళ్ళ యొక్క రాజులైనటువంటి శ్రీముఖ శాతకర్ణి గురించి చూసాం. అలాగే కన్హుడు గురించి చూసాం. అలాగే మొదటి శాతకర్ణి గురించి చూసాం. శ్రీముఖ శాతకర్ణి ఏమో రాజ్యాన్ని స్థాపించిన వాడు, తొలి శాతవాహనంలో మొదటివాడు, రాజ్య స్థాపకుడు, కోటిలింగాలను రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. దానికి గల ఆధారాలు కోటిలింగాల్లో దొరికినటువంటి 8 వెండి నాణ్యాలు, వాటి మీద ఉన్నటువంటి చిముక, సిముకుడు, సిముక అనేటువంటి ముద్రణలు, అలాగే మెదక్ జిల్లాలో కొండాపూర్లో లభించినటువంటి వెండి నాణ్యాలు, అలాగే తర్వాత కాలంలో అశోకుడి దగ్గర ఉన్నటువంటి ఒప్పందం ప్రకారం ఈయన స్వాతంత్రం తీసుకొచ్చాడని చెప్పి చెప్తారు. అశోకుడు తన వీళ్ళ యొక్క గొప్పతనాన్ని గుర్తించి వీళ్ళకి ఒక ఒప్పందం ప్రకారం అంటే వీళ్ళకి వాళ్ళు సహాయం చేసుకునేలాగా, యుద్ధాలలో సహాయం చేసుకునేలాగా ఒప్పందం కుదుర్చుకుని వీళ్ళకి స్వాతంత్రం ప్రకటించడం జరిగింది. అలాగే అశోకుడు ఈ శ్రీముఖ శాతకర్ణికి రాయ లేదా రాణా అనే బిరుదులను ఇస్తారు. అలాగే తన 13వ శిలాశాసనం అంటే అశోకుడు వేయించిన 13వ శిలాశాసనంలో అంటే కళింగ యుద్ధం తర్వాత తన 13వ శిలాశాసనంలో ఈ శాతవాహనులు తమకు హితులుగా వర్ణించడం జరిగింది. ఎందుకంటే ఈ కళింగ యుద్ధంలో శాతవాహనులు కూడా అశోకుడికి సహాయం చేయడం కారణంగా. దాని తర్వాత జైన మతాన్ని బాగా ఆదరించి దాన్ని అభివృద్ధి చేస్తాడు. జైన సన్యాసులకు కావాల్సినటువంటి వసతులు అన్నీ సమకూరుస్తాడనమాట. దాని తర్వాత ఈ అశోకుడితో ఉన్నటువంటి సత్సంబంధాల వలన బౌద్ధ మతాన్ని కూడా పెంచి పోషిస్తాడు. దాని తర్వాత వైదిక మతాన్ని ఈయన ఎందుకంటే స్వతహాగా హిందూ కావడం వల్ల వైదిక మతాన్ని పోషిస్తాడు. వైదిక మతాన్ని అభివృద్ధి చేయడంతో జైన సైన్యాల కోపం వచ్చి తర్వాత కాలంలో ఈయన్ని చంపేస్తారు. తర్వాత త్రైనకైరో కుమార్తె అయినటువంటి దేవి నాగానికను మొదటి శాతకర్ణికి తన కుమారుడైనటువంటి మొదటి శాతకర్ణికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. తర్వాత వీళ్ళు మౌర్యులకు సామంతులుగా ఉన్నారు. అలాగే మౌర్యుల యొక్క భాష ప్రాకృతం కాబట్టి ఆ ప్రాకృత భాషని తన రాజ్యంలో కూడా అధికారిక భాషగా చేశాడు. తర్వాత అధికారిక చిహ్నం ఏమో సూర్యుడిగా ఉండేది. ఇది మొదటి శాతకర్ణి అయినటువంటి శ్రీముఖ శాతకర్ణి గురించి. తర్వాత శ్రీముఖ శాతకర్ణి తర్వాత మొదటి శాతకర్ణి కాకుండా కన్హుడు రాజ్యాధికారంలోకి వస్తాడు. కన్హుడు ఈయన యొక్క శ్రీముఖ శాతకర్ణి యొక్క సోదరుడు అనమాట, రెండో చక్రవర్తి. ఈ కన్హుడు గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకుంటే దక్షిణ భారతదేశంలో ధర్మ మహామాత్యుని నియమిస్తాడు ధర్మ ప్రచారాల కోసం. ఈయనకి ప్రేరణగా అశోకుడు ఉత్తర భారతదేశంలో ధర్మ మహామాత్యుని నియమించడం అనేది ప్రేరణగా తీసుకుని దక్షిణ భారతదేశంలో కన్హుడు నియమిస్తాడనమాట. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన స్నేహితుడైనటువంటి రామిరెడ్డి అనే వ్యక్తిని ధర్మ మహామాత్యుడిగా నియమిస్తుంది అవినీతిని నిరోధించడానికి. దాని తర్వాత ఈ కన్హుడు నాసిక్ కన్వేరి కేవ్స్ని తవ్విస్తాడు.
తర్వాత భాగవత మతం, వసుదేవ మతం అనేది కన్హుడి కాలంలోనే దక్షిణ భారతదేశంలోకి వస్తుందన్నమాట. ఈ భాగవత మతం లేదా వసుదేవ మతం అనేది కర్మ సిద్ధాంతాన్ని బోధిస్తుంది. ఓకేనా, ఇది కన్హుడి గురించి చూసిన తర్వాత మొదటి శాతకర్ణి గురించి చూస్తే ఈయన మూడో చక్రవర్తి అని చెప్పుకున్నాం. శ్రీముఖ శాతకర్ణి కుమారుడు అని చెప్పుకున్నాం. నిజమైన శాతవాహన రాజు అని చెప్పుకున్నాం. ఎందుకంటే ఈయన తన రాజ్యాన్ని ఉత్తర భారతదేశం వైపు కూడా విస్తరించాలని శతవిధాల ప్రయత్నం చేయడం కారణం చేత నిజమైన శాతవాహన చక్రవర్తిగా పేర్కొంటారని చూసాం. దాని తర్వాత నానాఘాట్ శాసనం దేవి నాగానిక వేయించింది. ఈ నానాఘాట్ శాసనం ఈ శ్రీముఖ శాతకర్ణి మొదటి శాతకర్ణి యొక్క విజయాలను గురించి తెలుపుతుందన్నమాట. దాని తర్వాత ఆయన సమకాలీకుడైనటువంటి కారవేలుడు కొన్ని శాసనాలు వేయించాడు. అతిగుంప శాసనం అని, గుంటుపల్లి శాసనం అని. అందులో మొదటి శాతకర్ణిని ఓడించినట్లుగా మనకు తెలుస్తుంది. తర్వాత ఈయన యజ్ఞయాగాలు చేయడం వలన మహాకర్ణి లేదా మల్లకర్ణి అని పురాణాల్లో పేర్కొంటారు. తర్వాత గజగుర్తుతో నాణ్యాలు వేయించిన చక్రవర్తి కూడా మొదటి శాతకర్ణి. దాని తర్వాత అశ్వమేధ యాగాన్ని చేయించినటువంటి మొదటి చక్రవర్తి మొదటి శాతకర్ణి అన్నమాట. ఓకేనా, దాని తర్వాత రెండో శాతకర్ణి గురించి చూసాం. ఈయన నాలుగో చక్రవర్తి. ఉత్తర భారతదేశ రాజ్య విస్తరణలో సఫలీకృతుడయ్యాడు. ముందు అనుకున్నటువంటి మొదటి శాతకర్ణి ప్రయత్నించినప్పటికీ కాని పనిని రెండో శాతకర్ణి చేసి చూపించాడు. మగధ రాజ్యం అయినటువంటి పాటలీపుత్రని ఆక్రమించుకున్నాడు. మగధ రాజ్య రాజధాని పాటలీపుత్రను ఆక్రమించుకోవడం. దాని తర్వాత మధ్యప్రదేశ్లో అశోకుడు వేయించిన సాంచీ స్తూపానికి దక్షిణ తోరణాన్ని కట్టడం, తర్వాత బౌద్ధ మతాన్ని ఆదరించడం, ఇవి రెండో శాతకర్ణి గురించి మనం చూసిన విషయాలు. మిగిలిన తొలి శాతవాహనులు అయినటువంటి వేరే రాజులు కుంతల శాతకర్ణి కానీ తర్వాత హాలుడు, వీళ్ళ గురించి మనం తర్వాత క్లాసుల్లో చూసుకున్నామండి. అక్కడితో మనకు తొలి శాతవాహనులు అయిపోతుంది. కుంతల శాతకర్ణి, హాలుడి గురించి చూస్తే దాని తర్వాత మళ్ళీ శాతవాహనులు వేరే క్లాసులో చూసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.